ఒక గ్రామంలో సాయి సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరిద్దరిలో సాయి కొంచెం బుద్ధివంతుడు, సురేష్ మాత్రం చాలా తుంటరోడు. ఈరోజు నాగుల చవితి, మనం పుట్టలో పాలు పోద్దామా అంటూ ఇంటికి వెళ్ళారు. ఇంట్లో ఇద్దరి అమ్మలు నాగుల చవితి పండగానే పాయసం, గుడ్లు, పాలు రెడీ చేశారు. తయారు చేసినవన్నీ ఒక పాత్రలో వేశారు. పాలు, పాయసం, గుడ్లు ఉన్న పాత్రలు పట్టుకొని సాయి, సురేష్ ఇద్దరు నాగుల చవితి పుట్ట దగ్గరకు వెళ్ళారు. ముందుగా సాయి పుట్టలో చాలా జాగ్రత్తగా పాలు పోశాడు. కానీ సురేష్ తుంటరితనం వల్ల పుట్టలో చెయ్యి పెట్టాడు. పుట్టలో చీమ సురేష్ చేతికి గట్టిగా కుట్టింది. బాధతో సురేష్ అయ్యో నా చేతిలో పాము కుట్టేసింది అని ఏడవసాగాడు. సాయి సురేష్ చెయ్యి పట్టుకొని చూసి కుట్టింది పాము కాదురే తింగరోడా, చీమ అన్నాడు. విన్న సురేష్ నాకు పాము కుట్టలేదు, చీమ కుట్టింది అంటూ గంతులేశాడు. నవ్వుతూ ఇద్దరు వాళ్ళ ఇంట్లోకి బయలుదేరారు. మరల ది స్టోరీ ఏంటంటే, కొన్ని విషయాలు మన భక్తి సాంప్రదాయాల్లో ఒక భాగం. వాటిని మనం వదలక్కర్లేదు, కానీ జాగ్రత్త తప్పనిసరి అవసరం. నాగుల చవితి అని పుట్టలు చెయ్యి పెట్టకండి. అక్కడ ఏముందో ఏం జరుగుతుందో మనకు తెలియదు. జాగ్రత్తగా ఉంటే పండగ సంతోషం, అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం. వీడియో మీరు పూర్తిగా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మరిన్ని వీడియో కోసం సరదాగా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.